ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే తాలిపేరు ప్రాజెక్టు వద్ద 20 గేట్లని ఎత్తిన తర్వాత 66,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. దాని కారణంగా 31 అడుగుకి గోదావరి నీటి మట్టం అనేది చేరింది. అయితే ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించాల్సిన గోదావరి ఇప్పటికీ ఇంకా మొదటి ప్రమాద హెచ్చరికను కూడా దాటలేదు. కాబట్టి ఎగువన భారీ వర్షాలు కురిసినట్లయితే అక్కడ కొంత ఎఫెక్ట్గా ఉండే ప్రాంతం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కానీ కేవలం ఇది వర్షం వ్యవసాయదారులకు మాత్రమే ఉపయోగపడే వర్షంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాలేదు. అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే అశ్వారావుపేటలో అక్కడ బుట్టాయిగూడెంలో 33 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదు కావడం వల్ల అది దిగువకు వచ్చి పెదవాగు ప్రాజెక్టు గుమ్మడివల్లి వద్ద ఎఫెక్ట్ అయింది. దాని కారణంగా అటు ఆంధ్రాలో 10 గ్రామాలు, అదేవిధంగా ఇటు తెలంగాణలో 10 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితిని అంతా కూడా చక్కబెట్టడం కోసం అధికారులందరూ కూడా అక్కడ రంగంలో దిగి వాళ్ళందరినీ పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు లంకాసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం వచ్చేసి 16 అడుగులు కాగా ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 16.8 అడుగులకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో కూడా అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇల్లందులో చూసుకున్నట్లయితే అక్కడ కోయగూడెం ఉపరితల గనుల్లో వర్ష ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 35,000 క్యూబిక్ మీటర్ల అంటే ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులకు కూడా అక్కడ కొంత అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టు కూడా నీరు వచ్చి చేరుతా ఉంది. అయితే డ్యామ్ పూర్తి సామర్థ్యం వచ్చేసి 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 402 అడుగులు ఉంది. అయితే దాని ఇన్ఫ్లో వచ్చేసి 4,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. అవుట్ఫ్లో చాలా నిలుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ చూసుకున్నట్లయితే అక్కడ దాని పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 23 అడుగులు కాగా ప్రస్తుతం 5.7 అడుగులు మాత్రమే ఉంది. అక్కడ గతంలో నుంచి కూడా సాగర్ నీళ్లు విడుదల చేసినట్లయితేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్థాయి వర్షాలు కురుస్తున్నా కానీ ఇంకా పాలేరు రిజర్వాయర్లోకి ఆ స్థాయిలో నీళ్లు చేరలేదు. అయితే పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అయితే అక్కడ అన్ని ప్రాజెక్టులకు జలకళ అనేది సంతరించుకుంది. తుమ్మల చెరువు, పేరంటాల చెరువు, పెదవాగు, అదేవిధంగా సింగరేణి ప్రాంతం అంతా కూడా వరదమయమైంది. దాంతో సింగరేణి మణుగూరు ఏరియాలో ఓసీలో కూడా భారీగా వరద నీరు చేరింది. అక్కడ కూడా 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే ఓబీలో పూర్తిగా మట్టి వెలికితీత పనుల్ని నిలిపివేయడం జరిగింది. దాంతోపాటుగా వైరా రిజర్వాయర్ని చూసినట్లయితే ప్రస్తుతం అక్కడ నీటి మట్టం వచ్చేసి 9 అడుగులు ఉంది. అయితే గరిష్ట నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులే ఉండాల్సింది. కానీ అక్కడ ఆ పరిస్థితి అక్కడ కూడా ఇంకా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే అక్కడ ఇంకా నీటి మట్టం అనేది పెరుగుతలేదు. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే పెనుబల్లి మండలంలో అక్కడ లంకాసాగర్ ప్రాజెక్టు వద్ద మాత్రమే స్థాయిని మించి ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటుగా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 16 అడుగులు ఉంది. అది కూడా 16.7 అడుగులు చేరుకుంది. బేతుపల్లి చెరువు నుండి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు అటు బేతుపల్లి లంకాసాగర్ ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతూ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే కింది స్థాయిలో ఈ వర్షపాతం అనేది కనిపిస్తూ ఉంది. వరదలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మిగతా చోట్ల అంతా నార్మల్ సిచ్యువేషన్ కానీ కనిపిస్తూ ఉంది. ఎక్కువగా చూసుకున్నట్లయితే సింగరేణి అంటే యాక్చువల్గా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసి, అదేవిధంగా కిష్టారం ఓసి, అదేవిధంగా మణుగూరు, ఇల్లందు లాంటి ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాల్లో మొత్తం ఈ గత 4 రోజుల నుంచి చూసుకుంటే దాదాపుగా 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. దాని కారణంగా అక్కడ ఉన్న అధికారులు లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదు. వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. దాంతోపాటుగా బొగ్గును వెలికితీసే పరిస్థితి లేని కారణంగా అక్కడ బొగ్గు వెలికితీత పనులన్నింటిని కూడా నిలిపివేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో పాలేరు రిజర్వాయర్, అదేవిధంగా వైరా రిజర్వాయర్, పెదవాగు ప్రాజెక్టు, అదేవిధంగా కిన్నెరసాని, తాలిపేరు ఈ ప్రాజెక్టులలో చూసుకున్నట్లయితే జలకళ అనేది సంతరించుకుంది. వీటిలో అన్ని ప్రాజెక్టులకు ఆ స్థాయిలో లేదు. కానీ వైరా పాలేరులో మాత్రం అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వటం లేదు. దాంతో సాగునీరు ఇంకా రావాలి అంటే ఇంకా వాటి నీటి మట్టం పెరగాలని చెప్పేసి అధికారులు, స్థానికంగా ఉన్న రైతాంగం భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పెరుగుతుంది. కానీ ఇక్కడ లోకల్లో పడుతున్న వర్షాల కారణంగా ఎక్కడ గోదావరి నీటి మట్టం అనేది పెరగటం లేదు. అన్ని చోట్ల కూడా
అంటే నిన్న పెదవాగు వద్ద జరిగిన పరిస్థితుల కారణంగా అక్కడున్న అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంత వాసులందరినీ కూడా అలర్ట్ చేయడం కోసం అక్కడ అధికారుల బృందం పర్యటన చేస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉన్న కారణంగా అక్కడ వాళ్లకు వైద్య సేవలు అందించడం కోసం, దాంతోపాటుగా వాళ్ళకు ఆహారం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం అక్కడ ఎక్కువగా పూరిళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పూరిళ్ళు వాటన్నిటిని కూడా అవి కూడా కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అయితే మొన్న రెడ్ అలర్ట్ జారీ చేసింది, మళ్ళీ నిన్న ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం అవడం జరిగింది. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం వరద వచ్చే వరకు వేచి చూడకుండా మీరు ముందుగానే బయటికి వెళ్ళాలి, మీ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్న పరిస్థితి. అక్కడ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ప్రధానంగా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే జీతేశ్వి పాటిల్ అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే వాట్సాప్ సందేశం ద్వారా లేక ఫోన్ కాల్ ద్వారా అయినా సందేశం అందించినట్లయితే అక్కడికి తమ టీం చేరుకొని వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఏదైతే వరదకు సంబంధించిన వరదల్లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే వాళ్ళను కాపాడటం కోసం దానికి సంబంధించిన టార్చ్ లైట్లు కానివ్వండి, ఈవినింగ్ టైంలో ఒకవేళ ఎలాంటి పనిముట్లు కావాలంటే వాటన్నిటిని కూడా కల్పిస్తాం, వాటిని వినియోగించుకోవాలి. ఎవరు కూడా ఇబ్బందులకు లోను కావద్దు, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ప్రధానంగా ఒకవేళ చేలల్లో ఏదైతే పంట వేశారో, నాట్లు వేశారో అవన్నీ ఒకవేళ కొట్టుకొని పోయినట్లయితే వాటిల్లో ఇసుక దిబ్బలు ఏర్పడినట్లయితే వాటికి ప్రభుత్వం అండగా ఉంటుంది, వాటికి సంబంధించిన ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉంటే మంచిదని చెప్పేసి జిల్లా కలెక్టర్ పదే పదే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, భట్టి విక్రమార్క ముగ్గురు మంత్రులు కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు తమ పరిధిలో తమ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతవాసులందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జిల్లాలో వర్షాలకు సంబంధించిన అప్డేట్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అటు వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఎంతవరకు ఈ సంవత్సరం సాగుకు సిద్ధమయ్యారు రైతన్న, దానికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ నాట్లు వేయడం జరిగింది, వాళ్ళకి ఎంత నష్టం జరిగింది దానిపైన కూడా ఒక అంచనా, ఒక నివేదిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికారులు ఆ పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలను తేడా లేకుండా నిర్విరామంగా వర్షం అయితే కురుస్తూ ఉంది. కానీ ఆ ఎఫెక్టివ్ స్థాయిలో వరదలు మరింత భారీ స్థాయిగా ఎక్కడో ఇళ్లలోకి వచ్చి ఊళ్ళు కొట్టకపోయే స్థాయిలో అయితే ఎక్కడ వర్షం కురవడం లేదు. అయితే ఈ వర్షం కారణంగా చాలా మంది రైతుల్లో హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఈ వర్షం వచ్చినట్లయితే తమ పంటలు బాగుంటాయని చెప్పేసి చాలా కాలం నుంచి అటు వైరా పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా ఇటు పాలేరులో కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా వర్షాలు రావాలి, మాకు ప్రాజెక్టులకు నీళ్లు వచ్చినట్లయితే మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఆశించిన స్థాయిలో ఈసారి వర్షం కురుస్తున్న కారణంగా వాళ్ళ పంటలు బాగుపడతాయని చెప్పేసి రైతుల్లో అయితే హర్షం వ్యక్తం అవుతూ ఉంది. అయితే ఇప్పటికే అనేక చోట్ల అధికారుల బృందం అయితే పర్యటనలు చేస్తూ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టుల చుట్టూ ఎక్కడైతే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయో గ్రామాల చుట్టూనే ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టారు. దాంతోపాటుగా ఖమ్మం, ఇప్పుడు నేను ప్రస్తుతం ఖమ్మం మున్నేరు వద్ద ఉన్నాను. నిన్న మొన్నటి వరకు ఇక్కడ మున్నేరులో కనీసం నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవడం జరిగింది. ఇక్కడ బోర్లలో కూడా నీళ్లు ఎండిపోయినాయి. కానీ మళ్ళీ మున్నేరు ఇప్పుడు వరద ఉధృతి పెరిగింది. దాని కారణంగా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చెప్టా దగ్గర ఉన్నాం. ఈ చెప్టా దగ్గర ఎలాంటి ఫ్లో వస్తుందో, చేపలు ఎదురీదుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు వచ్చి ఇక్కడ చేపల్ని కూడా పట్టడం కోసం మొత్తం సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా అంతా కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బాగా ఎండల తాకిడితో ఎక్కువగా అతలాకుతలమైన ప్రజలందరూ కూడా వర్షం పడుతున్న కారణంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినా కానీ మైదాన ప్రాంత వాసులందరూ కూడా గ్రౌండ్ వాటర్ ఇంకిపోయిన తర్వాత చాలా బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. దాని కారణంగా ఈ వర్షాలు రావడం కూడా ఒక శుభసూచకం అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత ఎఫెక్టివ్గా ఉంది, కానీ ఖమ్మం జిల్లాలో ఆ స్థాయిలో ఎఫెక్టివ్గా లేదు. అయితే ఖమ్మం జిల్లాలో ఇంకా వర్షపాతం నమోదవ్వాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు లంగపల్లి సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా వైరా రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్, దాంతోపాటుగా తాళ్ళపేరు లాంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండా తలపించినట్లయితే దిగువ ప్రాంతానికి వరద పోటెత్తే అవకాశం ఉంది.